అందరికీ నమస్కారం. నా పేరు గుంటి నాగరాజు. నా పేరు గుంటి శ్రీకళ. బిగ్ బాస్ టీం వాళ్ళకి నమస్కారాలు. మాది ఖమ్మం జిల్లా కోయిచల గ్రామం. వ్యవసాయం చేస్తూ అమ్మ నాన్న చూసుకుంటూ టిక్ టాక్ నుంచి వీడియోలు చేస్తూ వైరల్ అయ్యి ఎంతో కొంత పేరు తెచ్చుకొని ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, ఇన్స్టాలో వీడియోలు చేసుకుంటూ బతుకుతున్న కుటుంబం మాది. నాకు భార్య, కొడుకు, అమ్మ నాన్న ఉన్నారు. దాదాపు ఈ రోజున బయటికి పోతే నలుగురు గుర్తుపట్టే స్థాయికి నన్ను తీసుకొచ్చిన నా సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు. వాళ్ళు ఉండబట్టి ఈరోజు మేము బతుకుతున్నాం. అంత హ్యాపీ. నేను ఈటీవీలో, జెమినీ టీవీలో, మా టీవీలో చాలా షోలు చేశాను. దాని తర్వాత ఫోక్ సాంగ్స్ చేశాను, ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఫ్రాంకులు చేశాను. ఎన్నో సినిమాలు కూడా ఈ మధ్య 1-2 చేశాను, కానీ రిలీజ్ కాలేదు. కానీ ఎన్ని చేసినా కూడా నాకు ఏదో ఒక లోటు, ఎక్కడో ఒక తీరని చిన్న మనసులో ఫీలింగు. బిగ్ బాస్ అక్కినేని నాగార్జున గారు బిగ్ బాస్ ప్లాట్ఫామ్లోకి రావాలని, అందులోకి వస్తే ఇక మనం జీవితంలో చాలా హ్యాపీ, అంటే ఆ లోటు తీరుతుంది. నా జీవితంలో నేను ఏమనుకుంటానో ఆ లోటు తీరుతుంది. కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు నా లైఫ్లో కోరిక ఏడుకొండల వెంకన్న స్వామి ద్వారా తీరాలని కోరుకుంటున్నాను. దయచేసి కూడా తీసుకుంటే మా కష్టాలు తెలుస్తాయి. మేము చేసే పనులు, వ్యవసాయం పనులు, మేము పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఆ షోలో అందరూ అంటే యాక్టర్లు, సినిమా యాక్టర్లు ఉంటారు, యూట్యూబర్స్ ఉంటారు, చాలా మంది చాలా రకాల టాలెంట్లు ఉంటారు. కానీ మనలాంటోళ్ళకి కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే దాన్ని వినియోగించుకోవాలని మన కోరిక. మా కోరిక. మా ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా పర్వాలేదు. నా భార్యను తీసుకున్నాను నాకు ఓకే, నన్ను తీసుకున్నా నా భార్యకు ఓకే. మేమిద్దరం కూడా కలిసి యూట్యూబ్ చేస్తుంటాము, ఇన్స్టాగ్రామ్ వీడియోలు అన్నీ చేస్తూ ఉంటాము. మీరు చూడొచ్చు. మాట్లాడు. అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం మాది. ఎక్కువసేపు ఏం మాట్లాడతాను. అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం, నా కొడుకు చిన్నపిల్లగాడు. కాకపోతే ఒకటే నాకు అవకాశం ఇస్తేనే కదా మళ్ళీ టాలెంట్ ఉందో లేదో గుర్తించేది. అది వాళ్ళు కూడా అయిపోతే ఇంకెవరు గుర్తించపోతే ఇప్పుడు జనాలు ఇప్పుడు మనం ఫస్ట్ వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇవన్నీ యాప్లు లేకపోతే మన ఎవరు గుర్తుపట్టరు కదా. ఆ యాప్ల ద్వారా మనం చేసే పనులు వాళ్ళకి నచ్చి, మన టాలెంట్ నచ్చి గుర్తుపట్టి మనతో ఒక ఫోటో దిగుతున్నారంటే చాలా హ్యాపీ. ఎందుకంటే వెనక కోర్టులో ఉన్నా, గవర్నమెంట్ జాబ్లో ఉన్నా మాకంతా హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే వాళ్ళు దిగి అక్క బాగున్నావా, ఒక్కసారి మీతో కలిసి ఫోటో దిగుదాం అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళు చూపించే ప్రేమ మాకు చాలు. అదే ప్రకారం అందులో కూడా ఒకసారి పోయేస్తే ఆ ఆనందం, ఆ అవకాశం వినియోగించుకొని దాంతోపాటు అంటే ఒకటేంటంటే ఎంతోమంది నేను చాలా ఇప్పుడు 4-5 సార్ల నుంచి బిగ్ బాస్ షో చూస్తూనే ఉన్నాను. కానీ అనుకుంటా అంటే మనలాంటి వాళ్ళు పిలుస్తారా అని, కానీ నాగార్జున గారు అవకాశం ఇచ్చిండు ఒక వీడియో చేసి పెట్టామని చెప్పి. ఈరోజు మేము ఇద్దరం వీడియో చేస్తున్నాం. మా ఇద్దట్లో ఎవరికి ఇచ్చినా చాలు టీం వారు. దయచేసి ఇక మాకు ఏం చెప్పాలో కూడా తెలవటం లేదు. ఓకేనా, ఆయన ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సి అది లేకపోతే అవకాశం అవకాశం కల్పిస్తే మా టాలెంట్